श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः। ज्ञानिनाम्नपि चेतांसि देवी भगवती हि सा बलाय कृष्णमोहाय महामाया प्रयश्चति। అయితే చాలామంది విషయాలలో చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే, గురువుగారు నా మీద మంత్ర ప్రయోగం జరిగింది, నా మీద ఏదో క్షుద్ర ప్రయోగం జరిగింది, నాకు తెలియకుండానే తెలిసినటువంటి వారు నా మీద మందులు పెట్టేసేసి నన్ను మొత్తం మాయ చేసేసారండి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఎవరి మీదనైనా మంత్ర ప్రయోగం కానీ క్షుద్ర ప్రయోగం కానీ లేదా మీ మీద ఎవరైనా చాతబడులు ఇలాంటివి ఎవరైనా చేశారు అని మీకు అనిపిస్తే అవి మీ నుంచి తొలగిపోవడానికి, దాని నుంచి మీరు బయటపడడానికి ఒక మంత్రం చెప్తాను. చాలా పవర్ఫుల్ మంత్రము. ఆ మంత్రం గనక మీరు చేసుకుంటే మీకు ఎలాంటి దుష్ట ప్రయోగాలు మీ మీద పడకుండా మీ శరీరానికి ఒక రక్షణ కవచంలా ఆ మంత్రం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. అది తంత్రశాస్త్ర విధానంలో సర్వసిద్ధి తంత్రంలో ఈ యొక్క మంత్రం గురించి చెప్పడం జరిగింది. ఆ మంత్రం ఏమిటి అని అంటే గనక ఆ మంత్రం నేను చెప్తాను, మీరందరూ కూడా రాసుకునే ప్రయత్నం చేయండి. అంటే చాలామందికి భయం ఉంటూ ఉంటుంది, అయ్యో నా మీద ఎవరేదో ప్రయోగం చేశారు, నాకు పిచ్చి పిచ్చి కలలు పడుతున్నాయి, లేనిపోయినటువంటి నెగిటివ్ థాట్స్ వచ్చేస్తున్నాయి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని చదువుకోండి. ఈ మంత్రాన్ని చదువుకోవడం ద్వారా మీకు శరీర రక్షణ కలుగుతుంది. దీని పేరు శరీర రక్షణ మంత్రము. ఇది రోజుకు 21 రోజుల పాటు నారాయణుడి యొక్క పటము, అంటే శ్రీమన్నారాయణుడు ఉంటారు కదా, ఆ పటము ఒక పటాన్ని చేయించుకొని ఫోటో ఫ్రేమ్ చేయించుకొని ఆ పటం ముందర కూర్చొని ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు మీరు పఠనం చేసుకోవాలి. ఆ మంత్రం ఏంటో చెప్తాను, మీరు రాసుకోండి. ఎందుకంటే దీంట్లో అక్షరం కూడా పొల్లుపోకూడదు. చెప్తాను, రాసుకోండి. ఓం పరబ్రహ్మ పరమాత్మనే మమ శరీరే పాహి పాహి కురు కురు స్వాహ అనేటటువంటి మంత్రాన్ని రోజుకి 108 సార్లు పఠనం చేసుకోండి. ఇంకోసారి చెప్తాను, రాసుకోండి. ఓం పరబ్రహ్మ పరమాత్మనే మమ శరీరే పాహి పాహి కురు కురు స్వాహ అనేటటువంటి మంత్రాన్ని మీరు రోజుకు 108 సార్లు జపం చేసుకొని మంత్రం సిద్ధిస్తుంది. అయితే ఆ తర్వాత ఎవరైతే ఈ యొక్క మంత్రాన్ని చదువుతారో వాళ్ళ శరీరం అనేటటువంటిది ఒక రక్షణ కవచంలా ఎప్పటికీ కూడా వాళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ వాళ్ళ శరీరం మీద పడకుండా ఈ మంత్రం కాపాడుతుంది. ఇది చాలా విశేషమైనటువంటి మంత్రము. ఇది నమ్మకంతో నారాయణుడి యొక్క ఫోటో ముందర పెట్టుకొని ఈ మంత్రాన్ని చదువుకోండి. తప్పకుండా మీకు నెగిటివ్ ఇంపాక్ట్, మీ మీద ఎవరైనా ప్రయోగం, క్షుద్ర ప్రయోగం కానీ, చాతబడులు కానీ, మంత్ర ప్రయోగం కానీ, లేదా మీరు తినేటటువంటి ఆహార పదార్థాలు ఏదైనా కలిపి పెట్టారు అనే అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుండి ఈ మంత్రాన్ని చదువుకోండి. తప్పకుండా మీకు శుభము లాభము రెండు కూడా కలుగుతాయి. శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః.